డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, తెలంగాణ వెబ్సైట్ ఫేజ్ 2 అడ్మిషన్స్ అయితే ప్రక్రియ స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి నేటి నుంచి ఇంజనీరింగ్ రెండో దశ కౌన్సిలింగ్ ఫేజ్ 2 కౌన్సిలింగ్ 19 వరకు వెబ్ ఆప్షన్లు అయితే పెట్టుకోవచ్చు. ఈ నెల 22న సీట్ల కేటాయి మొదటి విడతలో చేరిన 19,325 మంది అమ్మ. దాంతో కలిపి అన్ని సీట్లు కలిపి ఇప్పుడు 27,487 సీట్లు మిగిలినాయి. భారీగా మిగిలినాయి. నో ప్రాబ్లం, అందరికీ సీట్లు వస్తాయి. నేను చెప్పాను కదా, ఫస్ట్ ఫేజ్ 1లో అందరూ ఐఐటి వాళ్ళు వచ్చి కూర్చున్నారు. వాళ్ళందరూ ఐఐటికి వెళ్ళిపోయారు, జాయినింగ్కి వెళ్ళిపోయారు. స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు ఐఐటి వాళ్ళు జర్నీలో ఉంటారు. అందరూ కూడా ఇంజనీరింగ్ రెండో దశ కౌన్సిలింగ్ 17 మొదలవుతుంది. విద్యార్థులు ఈ రోజు నుంచి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. మొదటి దశలో స్లాట్ బుక్ చేసుకున్న వారు కొత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలంటే మీరు చేసేసుకోండి. 18 ధృవపత్రాల పరిశీలన 18-19లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు అమ్మ. ఈ నెల 2న రెండో దశ సీట్ల కేటాయింపు అయితే ఉంటుంది. మొదటి విడతలో సీట్లు వచ్చి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని విద్యార్థులు రెండో దశ కౌన్సిలింగ్లో కూడా పాల్గొనవచ్చు. సపోజ్ ఫస్ట్ ఫేజ్ 1లో కొంతమంది ఫీజు కట్టి ఉండరు, వాళ్ళు రెండో దశలో కూడా పాల్గొనవచ్చు. నో ప్రాబ్లం, దీనిలో ఎటువంటి డౌట్ లేదు. కొంతమంది స్టూడెంట్స్కి అయ్యో నేను ఫేజ్ 1లో ఫీజు కట్టలేదు, ఫేజ్ 2లో పాల్గొనవచ్చా లేదా, పార్టిసిపేట్ చేయని డౌట్లు ఉండొచ్చు. మీరు హ్యాపీగా ఫేజ్ 2లో పాల్గొనకపోయినా ఫేజ్ 3లో కూడా పాల్గొనవచ్చు ఫీజు కట్టకపోతే. అయితే వీరిని తొలి విడత కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ అయితే ఉండదు. ఇప్పటికే కాలేజ్ ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన విద్యార్థులకు రెండో విడతలో అంతకన్నా మంచి కాలేజీ బ్రాంచ్ వస్తే చేరవచ్చు. అలా రాని పక్షంలో తొలి దశలో వచ్చిన కాలేజీలు చేరేందుకు అవకాశం ఉంటుంది. ఇది స్టూడెంట్స్ అందరికీ వస్తాయమ్మా, మంచి సీట్లు వస్తాయి, నో ప్రాబ్లం. విద్యార్థులు చెల్లించిన ఫీజు పూర్తి స్థాయి కౌన్సిలింగ్ పూర్తయ్యే వరకు సాంకేతిక విద్యామండలి ఖాతాలోనే ఉంటుంది. అంతిమంగా కాలేజీలో నేరుగా రిపోర్ట్ చేసిన తర్వాత మాత్రమే ఫీజు కాలేజీకి వెళుతుంది. రిపోర్ట్ చేస్తేనే కాలేజీకి వెళుతుంది. మరి తొలి దశలో కాలేజీ ఫీజు చెల్లించినప్పటికీ రెండో విడతన మంచి సీటు వస్తే కాలేజీ నిర్ణయించిన ఫీజు చెల్లించాలి. ఉదాహరణకు మొదటి దశలో వచ్చిన కాలేజ్ ఫీజు 1,00,000 ఉంటే రెండో దశలో వచ్చిన ఫీజు 1,20,000 ఉంటే బ్యాలెన్స్ ఫీజు పే చేయాలమ్మ, గుర్తుపెట్టుకోండి. ఉందనుకుంటే మిగిలిన మొత్తాన్ని విద్యార్థులు చెల్లి ఫీజు రియంబర్స్మెంట్ అర్హత ఉంటే దాని కన్వీనర్ కోటాలోనే తగ్గిస్తారు. ఇది స్టూడెంట్స్ ఇక్కడ మీకు అర్థమైంది కదా. మీరు ఫేజ్ 1లో ఒక సీట్ వచ్చింది, దానికి ₹1,00,000 ఫీజు, ఫేజ్ 2లో ₹1,20,000 ఫీజు, అంటే బ్యాలెన్స్ అమౌంట్ మీకు వస్తుంది. అదేవిధంగా సపోజ్ ఫేజ్ 2లో ₹1,50,000 సీట్ వచ్చింది, ఫేజ్ 1లో ఫేజ్ 2లో ₹1,00,000 సీట్ వచ్చింది అంటే ₹50,000 మీకు బ్యాలెన్స్ రిటర్న్ వచ్చేస్తాయి. నో ప్రాబ్లం, దానిలో ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం, ఫీజుని కట్టాల్సిన అవసరం ఉంది. రెండో దశలో సీట్లు పెరిగే అవకాశం, సీట్లు అయితే భారీగా ఉన్నాయేమో, ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్టూడెంట్స్ కంగారు పడాల్సిన అవసరం లేదు. కొన్ని కాలేజీలు పలు బ్రాంచుల్లో సీట్లు తగ్గించుకుని ఇతర బ్రాంచుల్లో సీట్లు పెంచుకుని దరఖాస్తు పెట్టుకుని దీంతో మలి విడత కౌన్సిలింగ్లో 500 సీట్ల వరకు కంప్యూటర్ కోర్సులో పెరిగే అవకాశం ఉంది. అయితే నాన్ గుర్తింపును, న్యాక్ గుర్తింపును ప్రామాణికంగా తీసుకోవడంతో పెరిగే సీట్లన్నీ టాప్ 10 కాలేజీల్లోనే ఉండే వీలుంది. రాష్ట్ర వ్యాప్తంగా 176 ఇంజనీరింగ్ కాలేజీలో 88,053 సీట్లు అయితే కన్వీనర్ కోటా పరిధిలో ఉండగా 73,891 సీట్లు కేటాయించారు. మిగిలినవి 8,662 తొలి దశలో సీటు వచ్చిన సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని విద్యార్థులు 19,325 మంది. తొలి దశలో కేటాయించుకుని మిగిలిపోయిన సీట్లు 8,000 కలుపుకుంటే రెండో దశలో మనకి మొత్తం సీట్లు 27,487 సీట్లు అందుబాటులో ఉన్నాయమ్మ, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ అందుబాటులో కూడా కొత్తగా పెరిగే సీట్లు వీళ్ళకి అదనం అనమాట. ఇప్పుడు 27,487 ప్లస్ కొత్తగా కొన్ని సీట్లు అయితే పెరుగుతున్నాయి. భారీగా 30,000 పైన పెరిగే అవకాశం ఉంది. మరి కంప్యూటర్ కోర్సులు ఎక్కువ రిపోర్టింగ్, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఏఎంఎల్ వంటి కోర్సుల్లో సీట్లు వచ్చిన విద్యార్థులు చాలా వరకు రిపోర్టింగ్ చేశారు. అయితే మంచి కాలేజీలో సీట్లు రాని వారు మాత్రం రిపోర్టింగ్కు ఇష్టపడాల. ఈ బ్రాంచీల్లో మొత్తము 62,509 సీట్లు అందుబాటులో ఉంటే 58,300 సీట్లు కేటాయించారు. వీరిలో 85% రిపోర్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు. అందరూ కూడా ఎలక్ట్రానిక్స్ దాని అనుబంధ బ్రాంచుల్లో 17,000 సీట్లు ఉంటే 14,000 సీట్లు కేటాయించారు. వీరిలో 65% రిపోర్ట్ చేశారు. సివిల్, మెకానికల్ 7,455 సీట్లు ఉంటే 5,968 సీట్లు కేటాయించారు. వీటిలో 30% మంది రిపోర్ట్ చేశారు. ఈ బ్రాంచుల్లో సీట్లు వచ్చిన విద్యార్థులు కొంతమంది యాజమాన్య కోటా సీట్లకు వెళ్ళిపోయారు, మేనేజ్మెంట్ కోట. మరికొంతమంది మంచి కాలేజీలో సీటు రాలేదని రిపోర్ట్. వీళ్ళంతా ఇప్పుడు రెండో దశ కౌన్సిలింగ్ పోటీ పడతారు. ఇది స్టూడెంట్స్ కొంతమంది పోటీ ఏం లేదు, కొంతమంది ఎన్ఐటీలు, ఐఐటీలు కూడా స్టూడెంట్స్ కూడా వెళ్ళిపోయారు, అది వాస్తవం. మరి ఇంకా సీట్లు అయితే పెరిగే అవకాశం ఉంది. సీట్లు కూడా మరి అదనపు సీట్లకు సీఎం పచ్చ జెండా, నేటి నుండి రెండో కౌన్సిలింగ్, ఇవన్నీ కూడా ఇంకా దాదాపు
దాదాపు ఏంటంటే 4,000 సీట్లు పెరుగుతున్నాయి అన్నమాట. 4,000 ఇప్పుడు ఈ 27,000 సీట్లకి ప్లస్ 4,000 కలిపితే మీకు దాదాపు 31,000 32,000 సీట్లు మిగులుతున్నాయి అమ్మ. 32,000 సీట్లు ఫేజ్ 2కి అదనంగా వచ్చే యాడ్ అవుతుంది. 4,000 సీట్లు పెరగవచ్చని ఒక అంచనాకి వస్తున్నారు. మరి అందరికైతే సీట్స్ అయితే భారీగానే ఉంటాయి. మరి పెద్ద ర్యాంక్ వచ్చిన ఈసారి సీట్లు వచ్చే అవకాశం అయితే మెండుగా ఉంటుంది. ఇది స్టూడెంట్స్. మరిన్ని డీటెయిల్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.